మీకు తెలుసా? అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణలు చేయకుంటే మనకు ఫలితం ఉండదంట. జీవితంలో ఒక్కసారైనా పోయి గిరి ప్రదక్షిణ చేయాలంట. మేమైతే మొత్తం ఫుల్ టూర్ వేసుకున్నాము. అందులో కూడా అరుణాచలం ఒక ఆలయం. ఇంకా మేమైతే నైట్ టైంలో వచ్చినాము. ఎందుకంటే ఎండాకాలంలో టూర్ పోయినాం కాబట్టి మనకి ఎండలో మనము గిరి ప్రదక్షిణలు చేయలేము. అందుకని నైట్ టైంలో స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే మేము దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే నైట్ 9 o'clock టెంపుల్ క్లోజ్ అన్నారు. సో 9 o'clock అయితే మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఆ తర్వాతకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. ఇలా చేయడం కరెక్టో కాదో మాకు తెలియదు. ఎందుకంటే ముందు దర్శనం చేసుకున్నాక ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. అసలుకి మేము అనుకోలేదు నైట్లో చేద్దామని. కానీ మమ్మల్ని తీసుకెళ్ళిన డ్రైవర్ ఏమంటే మీరు గిరి ప్రదక్షిణ చేసే లోపు టెంపుల్ బంద్ అయిపోతుంది, ఒక రోజు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి మమ్మల్ని ఇంకా అసలుకి తను మాకు ఏం కూడా అసలుకి తెలియదు. మొత్తం తన మీదే ఆధారపడి పోయినాము. చుట్టుపక్కల టెంపుల్స్ కానీ ఎక్కడ ఏం వెళ్ళాలి ఎలా అని మాకు తెలియదు. మేము ఫస్ట్ టైం వెళ్ళాం. ఇంకా డ్రైవర్ ఎలా చెప్తాం మేము కూడా అలా అన్నట్లు చేసినాం. ఇంకా మేమైతే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ రాజగోపురం నుంచి స్టార్ట్ చేసేసినాం. ఇక మేము నైట్ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక నైట్ 12 ఎగ్జాక్ట్లీ 12 నుంచి స్టార్ట్ చేసినాం. 12 నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా మాకు మార్నింగ్ అయితే 7కి కంప్లీట్ అయింది. అసలుకి కరెక్ట్ కాదు ఇలా నైట్ టైంలో చేయడం. ఎందుకంటున్నారా? మేము నైట్ టైం స్టార్ట్ చేసినామంటే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ బంద్ ఉంటాయి. ఆ బంద్ ఉన్నప్పుడు మనం ఏంది ఓన్లీ గిరి ప్రదక్షిణలు మాత్రమే కంప్లీట్ అవుతాయి. కానీ మధ్యలో చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా ఇవి ఉంటాయి, అవన్నీ మిస్ అవుతాం మనం. సో మీరు కూడా ఎప్పుడైనా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అలా నైట్ టైంలో చేయొద్దు. మాకు తెలియక చేసినాం తప్పు. అలా మీకు మళ్ళీ చేయొద్దని మేము చెప్తున్నాము. ఎందుకంటే మనము ఎగ్జాక్ట్లీ ఏ టైంలో వేస్తే కరెక్ట్గా ఉంటుంది అంటే, ఒకవేళ మీరు సమ్మర్లోనే వెళ్తే కన్నా ఎర్లీ మార్నింగ్ ఒక 3-4 కన్నా స్టార్ట్ చేయండి. 4కి స్టార్ట్ చేస్తే మనం గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తుండగా ఎర్లీ మార్నింగ్ అవుతుంది కాబట్టి 5 నుంచి 5:30కి టెంపుల్స్ ఓపెన్ అవుతాయి. సో మనం గిరి ప్రదక్షిణ చేసే టైంకి టెంపుల్స్ ఓపెన్ అయితే ప్రతి ఒక్క గుడి కూడా మనం దర్శనం చేసుకొని ఈజీగా మంచిగా అన్ని టెంపుల్స్ తిరగవచ్చు. కానీ మాలాగా నైట్ 12 గంటలకు చేస్తే మాత్రం దయ్యాలు తిరిగే టైం గంటలు అయిపోయింది. ఇక మాకు తెలియదు కదా, సో తెలియక అట్లా చేసినాము. మీరు కూడా ఆ తప్పు అస్సలు చేయకండి. మేము అట్లా చేసినందుకు ఏ టెంపుల్ దర్శించుకోలే. ఓన్లీ మోక్ష మార్గం మాత్రమే ఓపెన్ అయింది. ఎందుకంటే లాస్ట్ మోక్ష మార్గం వచ్చే దారిలోనే టెంపుల్ ఆడికి లాస్ట్ మనకి మార్నింగ్ అయింది. సో అప్పటికి మేము అన్ని టెంపుల్స్ మిస్ అయినాం. 1-2 మాత్రమే దర్శించుకున్నాం అది లాస్ట్లో. సో అందుకని చెప్పి మీరు కూడా ఎప్పుడు కూడా ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు. ఇంకా మేము ముందైతే దర్శనంకి వెళ్ళినాం కదా, చెప్పినా కదా, దర్శనానికి అయితే వెళ్ళినాం. చాలా తొందరగా అయితే దర్శనం అయిపోయింది. మేము గుడికి ఎంటర్ కాగానే ఊరేగింపు ఉండే స్వామివారిది. సో ఆ టైంలో కూడా మేము బయటికి వెళ్ళి మంచి దర్శనం అయితే చాలా మంచిగా అయింది ప్రతి టెంపుల్లో. డ్రైవర్ అని నాకు తెలుసు కాబట్టి ఏ టెంపుల్లో ఏ టైంకి ఓపెన్ చేస్తారు, ఏ టైంకి బంద్ చేస్తారు, ఏ టైంకి దర్శనం అవుతుంది, ఏ టైంకి అన్నదానం అవుతుంది అని కూడా అన్నీ మాకు తను వివరంగా తీసుకెళ్ళేవాడు. అదే టైంలో మేము ఆడ రీచ్ అవుతుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా దర్శనం అయ్యేది. ఇంకా అన్నీ తెలుసు. కానీ అన్నకు ఏంటంటే తన రీచ్ ఏంటంటే మేమని చెప్పినాము మినిమము అన్ని టెంపుల్స్ తిరుగుతాము అని చెప్తే తనకు మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకుంటా, వీళ్ళన్ని టెంపుల్స్ అంటే లాంగ్ టెంపుల్స్ తీసుకెళ్ళి మమ్మల్ని. ఎందుకంటే మేము మీటర్ చొప్పున మాట్లాడుకున్నాం. బండి ఎప్పుడైనా మనం ఒక బండి మాట్లాడుకున్నప్పుడు కిలోమీటర్ చొప్పున మాట్లాడుకుంటే ఏంటంటే వాళ్ళకి ఎంత దూరం వెళ్తే అంత అమౌంట్, అంతేనా? అలా అని చెప్పి తను అన్నీ ఓన్లీ మెయిన్ టెంపుల్సే మాకు తిప్పిండు. కానీ మాకు అసలు తెలియదు కదా, మేము మెయిన్ టెంపుల్తో పాటు చుట్టుపక్కల కూడా చాలా మంచి టెంపుల్స్, మంచి ప్లేసెస్ ఉంటాయని మాకు తెలియదు. ఎందుకంటే మొత్తం ఆయన మీద ఆధారపడిపోయినాము. అందువల్ల ఆయన ఏం చేసిండు, అన్ని దూరం టెంపుల్స్ తీసుకెళ్ళిండు. అన్ని మంచిగా దర్శనం చేయించిండు, తీసుకెళ్ళిండు. కానీ చుట్టుపక్కల మాకు చూపించలే. చిన్న చూపిస్తాను తనకి టైం వేస్ట్ అయిపోద్ది. మేము ఓన్లీ 10 days జర్నీ అనుకున్నాం. 10 days లోపు అన్నీ తిరగాలనుకున్నాం. సో ఆయన ఇవన్నీ తిరిగినాం అనుకో రోజు ఒక దగ్గర అయిపోతుంది. అలా అని చెప్పి ఇక మనకు ఎక్కువ దూరం పోలేము, చుట్టుపక్కలే ఉంటామని చెప్పేసి తను ఇంకా దూరం స్టార్టింగ్ అయితే మేము జోగులాంబ నుంచి స్టార్ట్ చేసినాము. జోగులాంబ నుంచి స్టార్ట్ చేసి గద్వాల్ పోయి యాగంటి పోయినాము. మళ్ళీ ఇంకే టెంపుల్ మర్చిపోతున్నా. యాగంటి అయినాక మహానంది తర్వాత మేము అరుణాచలం వచ్చిన రాగానే అయితే మాకు ఎంట్రీ రాగానే చూడండి ఊరేగింపులో దేవుని దర్శనం అయితే చాలా మంచిగా అయింది మాకు. బయటనే దేవునికి ఏమంటారు ఊరేగింపు టైంలో అయితే వచ్చినాము. ఇంకా మేము ఈడ అయిపోయినాక అయితే మేము గుళ్ళోకి దర్శనానికి వెళ్ళినాం.
ఆ దర్శనానికి వెళ్తే లోపల ఎంత అసలు విచిత్రం అంటే మాతో పాటు ఒక కుక్క కూడా వచ్చింది అసలు దర్శనం చేసుకోవడానికి. అసలుకి మనుషులకే అసలు ఒక ప్లేస్ జాగలేదంటే కుక్క వచ్చింది. బయటికి వెళ్తలేదు, మేము ఎంత పంపించినా కానీ. దానికి చెప్తే పోవే బయటికి అంటే పోతలేదు. అట్లనే వాళ్ళ నూకుల్లో మాత్రం కాళ్ళ మధ్యలో ఇరుకుతూ అది కూడా దర్శనం చేసుకుని వచ్చింది. ఇంకా ఆడ ఎంత వేడి ఉందంటే అసలుకి మేము తొందర దర్శనం అనుకొని రాంగ్ రూట్లో సైడ్ నుంచి పోయినాం. అంటే స్ట్రేట్ వెళ్ళిపోయినాము, లైన్ లేకుండా స్ట్రేట్ అందరు దొబ్బుతుంటే అలానే వెళ్ళిపోయినాం. అట్లా పోయినాక ఏమైంది, లాస్ట్కు ఆ నుంచి మమ్మల్ని రిటర్న్ పంపించేసారు. ఇంకా మాకు బాధ అనిపించింది, ఇంత కష్టపడి మేము దర్శనానికి ఇంతసేపు ఉంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నామా అని బాధ అనిపించింది. అయితే అప్పుడు ఏమన్నారు, వేరే వాళ్ళు సైడ్ నుంచి ఒక గేట్ ఓపెన్ చేసారు. అప్పుడే మేము మళ్ళీ గేట్లో నుంచి స్ట్రేట్ డైరెక్ట్ దేవుని గర్భ గుడి ముందర నుంచి వెళ్ళాం. అసలు మేము అనుకోలేదు, మేము దర్శనంకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ గర్భగుళ్ళ నుంచి ముందు నుంచి పోతాం. శివయ్య అంటుడు, నా కోసం అంత దూరం నుంచి వచ్చారు, మీరు దూరం నుంచి ఎందుకు దర్శనం చేసుకుంటారు, మమ్మల్ని దగ్గర నుంచి చేసుకోవాలనుకుని మమ్మల్ని దగ్గరికి రప్పించిండు. వాయులింగము అంటే మనకు శివయ్య ఎట్లా అంటే మనకు అగ్ని ఇట్లా వేడి, ఆ వేడికి అసలు తట్టుకోలేము నిజంగా. ఆ గుళ్ళ అయితే ఎంత వేడిగా ఉందంటే అసలుకి చెప్పలేము, ఆ వేడి అంతగా ఉంటుంది. ఈ టెంపుల్కి మేము అటు డేస్ అయితే దర్శనం చేసుకున్నాం. ఫైనల్గా చాలా మంచిగా దర్శనం అయింది. ఇంకా దర్శనం అయినాక అయితే చుట్టుపక్కల కూడా లోపల అన్ని కూడా ఇవన్నీ లింగాలు, ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క లింగం స్థాపించారంట అప్పట్లో. ఇంకా మనకు అంత డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్న లింగాలు మొత్తం జస్ట్ ఒక వీడియో రూపంలో తీసుకున్నాము. ఇక్కడ మనము ఏమైనా కోరుకుంటే కోరికలు నిలవేరితే ఇక్కడ ఇలా పెట్టాలంట. కోరికలు మనం కోరుకొని అలా పెట్టుకుంటే మన కోరికలు నిలవేరుతాయంట. ఇంకోటి మనకు ఈ టెంపుల్లో ఒక ప్లేస్ దగ్గర నిలబడి ఒక రౌండ్ ఉంటాయండి సర్కిల్. ఆ సర్కిల్లో ఉంటే చుట్టుపక్కల ఉన్న గోపురాలు మొత్తం కనిపిస్తాయంట. కానీ మాకు తెలియదు ఆ విషయం, బయటకు వచ్చినాక తెలిసింది. అంటే కొన్ని మనకు తెలియదు, ఎట్లా అంటే అదే అయిపోయినాక అయ్యో మనకు తెలిసింటే బాగుండు చూస్తుంటే అనుకున్నాం. సో అట్లా మేము ఫైనల్గా అయితే ఈ విధంగా ఇదే టెంపుల్ అరుణాచలం కంప్లీట్